మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. రాజబాబు ఈ 4 అక్షరాల పేరు ఒకప్పుడు తెలుగు సినిమాకు ఓ కమర్షియల్ ఎలిమెంట్. ప్రేక్షకులకు నవ్వులు పంచే యంత్రం. నవ్వు 40 విధాల గ్రేటు అన్నది రాజబాబు చెప్పిన మంత్రం. తన నవ్వుల పూలతో తెలుగువారికి హాస్య సుగంధాలు అందించారు రాజబాబు. తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకునేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. నాటి టాప్ స్టార్స్కు సమానంగా పారితోషికం పుచ్చుకున్న స్టార్ కమెడియన్గాను రాజబాబు రాణించారు. రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1937 అక్టోబర్ 20న రాజబాబు జన్మించారు. పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రమణమ్మ ఆయనను కన్నారు. రాజబాబుకు 4 తమ్ముళ్ళు, 5 అక్కా చెల్లెళ్ళు. రాజమండ్రిలో జన్మించిన రాజబాబు బాల్యం నుంచి తన చేష్టలతో జనానికి వినోదం పంచేవారు. అప్పలరాజును అందరూ ముద్దుగా రాజబాబు అంటూ పిలిచేవారు. తర్వాతి రోజుల్లో నాటకాల్లో ఆ పేరుతోనే నటించారు రాజబాబు. ఇంటర్మీడియట్ కాగానే టీచర్ కోర్స్ పూర్తి చేసి కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో రాణించారు. అప్పుడు కూడా నాటకాలు వేస్తూ ఆకట్టుకునేవారు. రంగస్థలంపై ఆయన 4 ఇళ్ల చావిడి, కుక్కపిల్ల దొరికింది వంటి నాటకాలతో పేరు సంపాదించారు. జమున, అల్లు రామలింగయ్యను తన పుట్టిల్లు చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం చేసిన గరికపాటి రాజారావు ఓసారి రాజబాబు నటించిన నాటకం చూడడం జరిగింది. రాజబాబులోని టైమింగ్ రాజారావును ఆకట్టుకుంది. దాంతో ఆయన రాజబాబును మద్రాసు రమ్మని చెప్పారు. అలా రాజబాబు మద్రాసులో అడుగుపెట్టారు. ఆరంభంలో ట్యూషన్ చెప్పుకుంటూ గడిపారు రాజబాబు. ఏ సినిమాలోనైనా బిట్రోల్ ఇచ్చినా నటించడానికి వెనకాడేవారు కాదు. 1960లో అడ్డాల నారాయణరావు అనే దర్శకుడు తాను తెరకెక్కించిన సమాజం చిత్రంలో రాజబాబుకు అవకాశం కల్పించారు. తర్వాత ఎన్టీఆర్, ఆత్మబంధువులో సూర్యకాంతం కొడుకుగా నటించి ఆకట్టుకున్నారు రాజబాబు. బందిపోటు, మంచి మనిషి వంటి చిత్రాల్లో బిట్రోల్స్లో కనిపించారు. అప్పట్లో పద్మనాభం, చలం వంటి వారు కమెడియన్స్గా రాజ్యమేలుతున్నారు. వారి మధ్య రాజబాబు రాణించడం కష్టమని చాలామంది అనుకున్నారు. అయితే రాజబాబు వారికి భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణిని ఏర్పరచుకొని నవ్వించడం మొదలుపెట్టారు. సి పుల్లయ్య రూపొందించిన పరమానందయ్య శిష్యుల కథలో పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి మేటి నటులతో కలిసి రాజబాబు తనదైన పంతలో పకపకలు పంచారు. ఆ సినిమాతోనే రాజబాబుకు మంచి గుర్తింపు లభించింది. ఆనాటి మేటి హీరోలందరి చిత్రాల్లోనూ రాజబాబు హాస్యం తప్పనిసరిగా ఉండేది. తెరపై రాజబాబు, రమాప్రభ జోడి అనేక చిత్రాలలో ఎంతగానో నవ్వులు పోయించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం తాత మనవడులో తాతగా ఎస్వి రంగారావు, మనవడిగా రాజబాబు నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత దాసరి దర్శకత్వంలోనే రాజబాబు హీరోగా తిరుపతి, ఎవరికి వారి యమునా తీరే వంటి చిత్రాలు రూపొందాయి. పిచ్చోడి పెళ్లి, మనిషి రోడ్డున పడ్డాడు వంటి చిత్రాల్లోనూ రాజబాబు హీరోగా నటించారు. బాబ్ అండ్ బాబ్ క్రియేషన్స్ పతాకంపై రాజబాబు చిత్రాలు నిర్మించారు. ఈ పతాకంపై రూపొందిన చిత్రాల్లో ఎవరికి వారి యమునా తీరే మంచి విజయం సాధించగా, మనిషి రోడ్డున పడ్డారు అంతగా ఆకట్టుకోలేకపోయింది. రాధమ్మ పెళ్లి చిత్రంలో రాజబాబు, రమాప్రభ స్వయంగా కాకినాడ రేవుకాడ ఉడక్కి సాంగ్ పాడటం విశేషం. అంతేకాకుండా కొన్ని పాటల్లో రాజబాబు స్వయంగా గళం వినిపించినవి ఉన్నాయి. అప్పట్లో హాస్యనటులకు నంది అవార్డు లేవు. అయితే రాజబాబు హాస్యాభినయాన్ని గౌరవిస్తూ అనేక సాంస్కృతిక సంస్థలు అవార్డులు ప్రదానం చేశాయి. మద్రాస్ ఆంధ్ర క్లబ్ రోలింగ్ షీల్డ్ను వరుసగా 5 సంవత్సరాలు అందుకున్న ఘనత రాజబాబుదే. ఆయన మహాకవి శ్రీశ్రీ తోడలులు శ్రీశ్రీ భార్య సరోజకు రాజబాబు అర్ధాంగి లక్ష్మి అమ్ములు సోదరి. రాజబాబుకు 2 కుమారులు నాగేంద్రబాబు, మహేష్ బాబు. వారు అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు తమ్ముళ్లలో చిట్టిబాబు, అనంత్ ఇద్దరు హాస్యనటులుగా రాణించారు. తన చుట్టూ ఉన్న వారిని సదా నవ్విస్తూ కవిస్తూ సాగిన రాజబాబు 1983 ఫిబ్రవరి 14న హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన స్థానం ఈనాటికి భర్తీ కాలేదు. రాజబాబు హాస్యం మాత్రం తెలుగు వారి మదిలో నిలిచి ఉంటుంది. జనానికి రాజబాబు హాస్యం గుర్తుకు వచ్చినప్పుడు వల్ల నవ్వులు వారి సొంతమవుతూనే ఉన్నాయి. ఇక రాజబాబు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్నారు. చివరికి దిక్కుతోచని రీతిలో మరణించడం ఆయన అభిమానులనే కాదు, యావత్ సినీ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించింది. ఓ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35,000 రూపాయలైతే రాజబాబుకు పారితోషికంగా 20,000 నిర్ణయించారు. దీంతో కోపం తెచ్చుకున్న రాజబాబు తనకు 35,000 రూపాయలే కావాల్సిందేనని పట్టుపట్టాడు. ఎన్టీఆర్ హీరో, మీరు కమెడియన్ కదా అని నిర్మాత అంటే, అయితే హీరోనే కమెడియన్గా చూపించి సినిమాను విడుదల చేయండి అని రాజబాబు సమాధానం చెప్పారట. ఈ విషయాన్ని రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఓ సందర్భంలో చెప్పారు. జగపతి పిక్చర్స్ బ్యానర్పై అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు కలయికలో
1965లో వచ్చిన అంతస్తులు సినిమాలో నటించిన రాజబాబు 1300 పారితోషికం అందుకున్నాడు. అదే రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం. ఆ తర్వాత అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. రాజబాబు కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో రోజులు లెక్క కాకుండా గంటల లెక్కన రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఒక గంట ఎన్టీఆర్తో నటిస్తే మరో గంట ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్బాబు సినిమాలో నటించిన రికార్డు ఆయనది. డబ్బుకు పరపతికి రాజబాబుకి కొదవలేదు. కుటుంబంతో గడపలేనంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేనంత బిజీగా మారిపోయాడు. ఒకప్పుడు మద్రాసులో పంపు నీళ్లు తాగి కాలం వెళ్లదీసిన రాజబాబు హాస్యనటుడిగా హీరోని మించిన పాపులారిటీ, డబ్బు సంపాదించాడు. బహుశా వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా వారే హాస్యనటులుగా రాణిస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. చార్లీ చాప్లిన్ మొదలుకొని రాజబాబు వరకు ఎంతోమంది హాస్యనటులు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవారే. జీవితం తొలినాళ్ళలోనే ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత కూడా కష్టాలు ఆయన విడలేదు. కష్టాలు తమ రూపాన్ని మార్చుకొని మరీ రాజబాబుని వెంబడించాయి. తన ప్రతి పుట్టినరోజు నాడు రాజబాబు ఒక తారను సత్కరించేవారు. ఈ సంప్రదాయం బాలకృష్ణతో ప్రారంభించారు. సావిత్రిని సత్కరించినప్పుడు ఆమె పరిస్థితి చూసి వేదికపైనే బోరున ఏడ్చేశారట. జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన జీవితం సమస్యలమయమే. అయినప్పటికీ తాను మాత్రం కోట్ల మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. రాజమండ్రిలో పారిశుద్ధ్య పనులు చేసే వారి దుస్థితి చూసి చలించిపోయిన ఆయన వారి కోసం ఏకంగా ఓ కాలనీ కట్టించారు. రాజమండ్రిలోనే ఓ జూనియర్ కాలేజీని కూడా కట్టించారు. 1937 అక్టోబర్ 20న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉమామహేశ్వరరావు, రమణమ్మ దంపతులకు జన్మించిన రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. ఇంటి పేరును సార్థకం చేసే విధంగా ఆయన దానధర్మాలు చేశారు. తాను ఆకలితో ఇబ్బంది పడినప్పుడు పట్టెడన్నం పెట్టి ఆదుకున్న అందరినీ గుర్తుంచుకొని మరీ వారికి సాయం చేశారు. 20 ఏళ్ల కాలంలో 589 సినిమాల్లో నటించిన రాజబాబు వరుసగా 13 సార్లు ఫిలింఫేర్ అవార్డు పొంది రికార్డు సాధించారు. సినిమాలో రాజబాబు ఉన్నాడా లేడా అని చూసి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనే పరిస్థితి అప్పట్లో ఉండేది. రాజబాబు కనిపిస్తేనే ఆ సినిమాకు కాసులు రాలుతాయని నిర్మాతలు నమ్మేవారు. తాత మనవడు, పిచ్చోడి పెళ్లి, తిరుపతి, మనిషి రోడ్డున పడ్డాడు, ఎవరికి వారే యమునా తీరే, తాత మనవడు సినిమాల్లో హీరోగాను నటించి మెప్పించారు రాజబాబు. పని 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 రాజబాబుకు తెలిసింది అదొకటే. సినిమాలో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భార్య అలిగి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ ప్రభావం రాజబాబుపై బాగా పడిందని ఆయనతో దాదాపు 250 సినిమాలో జంటగా నటించిన రమాప్రభ ఓ సందర్భంలో తెలిపారు. సున్నిత మనస్కుడైన రాజబాబుపై కుటుంబ కలహాలు తీవ్రమైన ప్రభావం చూపించాయి. దీంతో మద్యానికి బానిస కావడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. మరోవైపు సంపాదించిందంతా దాన ధర్మాలకే ఖర్చయిపోవడంతో ఆఖరి సమయంలో ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారు. చివరికి 1983 ఫిబ్రవరి 14న హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 45 ఏళ్లు మాత్రమే. అయితే అంతకుముందు రోజే నీతో మాట్లాడాలని ఉంది, వస్తావా అని రమాప్రభకు ఫోన్ చేశారట రాజబాబు. అయితే చివరకు ఆ చిన్న కోరిక కూడా తీరకుండానే ఆయన కన్నుమూశారు. రాజబాబు పండించిన హాస్యం, చేసిన సేవలకు గుర్తుగా రాజమండ్రిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటా రాజబాబు కుటుంబం అక్కడికి వచ్చి జయంతి, వర్ధంతి నిర్వహిస్తుంటుంది. రాజబాబుకు 2 కుమారులు, నాగేంద్రబాబు, మహేష్ బాబు. ఇక చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు తాను బాగా సంపాదించి కారు కొని తల్లికి చూపించాలని అనుకున్నారట. అయితే రాజబాబుకు ఆ అవకాశం ఇవ్వకుండానే ఆమె కన్నుమూశారు. అలాగే రాజబాబు కుమారులు సొంతంగా ఎదిగి అమెరికాలో ప్రయోజకులైతే వారిని చూడకుండానే రాజబాబు తనువు చాలించడం విషాదకరం.